2015లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకాలు ప్రతిభ ఆధారంగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ ట్రాన్స్కో, డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది. 2015లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అసిస్టెంట్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో 1:1 నిష్పత్తిలో మౌఖిక పరీక్ష నిర్వహించి నియామక ప్రక్రియను చేపట్టింది. 239 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ పోస్టులకు తిరిగి మొదటి నుంచి నియామకం చేపట్టాలంటూ 10 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా సానుకూలంగా తీర్పు వచ్చింది. మెరిట్ జాబితాలో ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో 50 మంది అభ్యర్థులు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధృవపత్రాల పరిశీలనకు 239 మంది గైర్హాజరయ్యారని, 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిందే తప్ప నియామకాలు జరగలేదని కోర్టుకు వివరించారు. మెరిట్ ఆధారంగా చేపట్టవచ్చని తెలంగాణ ట్రాన్స్కో, డిస్కంలు సైతం అఫిడవిట్లు దాఖలు చేయడంతో ప్రక్రియ కొనసాగించేందుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.